ఇక చూడు, నీకు నా ఆత్మ వచ్చింది, నువ్వు ఆ షర్టు పట్టుకో ఆత్మ. అట్లా వచ్చేది దేవుని ఆత్మ కాదు. ఇది మనం విశ్వాస జీవితము, మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన వారమై ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము. మీకు జ్ఞాపకం ఉంటే గడిచినటువంటి దాదాపు 10-12 వారాల నుండి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరుల జాబితాను ధ్యానం చేస్తూ ఉన్నా. ఈ హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్ ఏంటి అంటే విశ్వాసము. కొంతమంది ప్రజలు వారు యేసు ప్రభువును విశ్వసించి తమ యొక్క పాత జీవితంలోని ఆ యొక్క ఆలయము, యాజకులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, వీటన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభు వారి వైపు తిరిగారు. కొంతకాలం బాగానే ఉంది. తర్వాత శ్రమలు ఎక్కువ వస్తున్నాయి. ఇది కొంచెం సౌండ్ తగ్గించు. శ్రమలు ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో వీళ్ళలో ఒక మీమాంస, ఒక డైలమా బయలుదేరింది. ఏంటంటే, మనం ఎందుకు వదిలిపెట్టి వచ్చాం? వదిలిపెట్టి ఏమైనా తప్పు చేస్తున్నామా? మనం ఏమన్నా మళ్ళీ వెనక్కి తిరిగిపోతే మంచిదేనా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరుస్తూ, మీరు యేసు ప్రభు వారి వైపు చూడండి, మీరు ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి అని వారిని ప్రోత్సహిస్తూ, వారిని హెచ్చరిస్తూ రాసినటువంటి పత్రిక ఈ హెబ్రీ పత్రిక. ఎవరు రాశారో మనకు తెలియదు. ఇది మన కాలానికి కూడా చాలాసార్లు అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే మన క్రైస్తవ జీవితంలో చాలా మూల మలుపుల్లో మనం కూడా ఇదే సందిగ్ధావస్థలో ఉంటాం. ఏంటేమన్నా తప్పు చేశామా మనము ప్రభువుని నమ్ముకొని? ఎందుకు ఇన్ని కష్టములు, ఎన్నికన్ని ఇబ్బందులు అనేవి ప్రతి విశ్వాసికి సహజంగా వచ్చేటువంటి అనుమానాలు, సందేహాలే. హెబ్రీ పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక. ఈ పత్రిక యొక్క థీమ్ అంతా కూడా విశ్వాసము. 28 సార్లు ఈ పత్రికలో విశ్వాసము అనేటువంటి 32 సార్లు, క్షమించండి, 32 సార్లు ఈ పత్రికలో విశ్వాసము అనే పదం కనపడుతుంది. దాని తర్వాత 11వ అధ్యాయం, ఒక్క అధ్యాయంలోనే 24 సార్లు విశ్వాసం అనేటువంటి పదము 11వ అధ్యాయం ఒక్క అధ్యాయంలో రాయబడింది. ఆ విశ్వాసం అనే మాట దగ్గర బై ఫెయిత్, విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత అనే పదం, ఆ ఫ్రేజ్ 16 సార్లు రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం మొట్టమొదటి వారంలో విశ్వాసం అంటే ఏంటో చూసాం. రెండవ వారంలో హేబేలు యొక్క విశ్వాసంతో కూడిన అర్పణను చూసాం. మూడవ వారంలో విశ్వాసంతో కూడిన నడక అనేటువంటి హానోకు యొక్క జీవితాన్ని చూసాం. తర్వాత వారంలో విశ్వాసమును బట్టి విధేయత అనేటువంటి అంశమున మనం నోవహు యొక్క జీవితాన్ని చూసాం. విశ్వాసమును బట్టి ప్రయాణము అనేటువంటి అంశమున అబ్రహాము జీవితాన్ని చూసాం. విశ్వాసమును బట్టి జీవితము అనేటువంటి అంశమున అబ్రహాము ఆ దేశములో స్థిర నివాసానికి బదులు గుడారములలో ఉండటం మనం చూసాం. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను అని చూసాం. విశ్వాసము ద్వారా అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించేది చూస్తూ వచ్చాం. దాని తర్వాత విశ్వాసమును బట్టి ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించటం, విశ్వాసమును బట్టి యాకోబు నమస్కారము చేసి మరణించటం, విశ్వాసమును బట్టి యోసేపు, అయ్యలారా, ఈ ఐగుప్తు జీవితం మీకు శాశ్వతం కాదు, ఒకనాడు దేవుడు వస్తాడు, దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు, ఆ తీసుకొని వెళ్ళినప్పుడు నా ఎముకలను కూడా మీరు తీసుకొని వెళ్ళండి అని ప్రశంసించినటువంటి యోసేపు యొక్క విశ్వాసాన్ని ఒక వారం చూసాం. గత 2 వారాలు మనం మోషే యొక్క జీవితాన్ని చూసాం. మోషే విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఈ రెఫ్యూజ్ టు బి కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ ఫారోస్ డాటర్. ఆయన విశ్వాసమును బట్టి ఏమి తిరస్కరించాడు, విశ్వాసమును బట్టి ఏమి కోరుకున్నాడో చూసాం.
విశ్వాసం బట్టి ఏం తిరస్కరించాడు? ఐగుప్తు యొక్క అధికారాన్ని తిరస్కరించాడు, ఐగుప్తు యొక్క స్థానమును తిరస్కరించాడు, ఐగుప్తు యొక్క గౌరవాన్ని తిరస్కరించాడు, ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. ఒకవైపు ఐగుప్తు అధికారం, ఒకవైపు దేవుని ప్రజలు, ఒకవైపు గౌరవం ఘనత, ఒకవైపు శ్రమ అవమానము నింద. ఏది కోరుకున్నాడు ఈ మనుష్యుడు అంటే అవమానము, నింద, శ్రమ, బానిసత్వము కోరుకున్నాడు. ఎందుకు? అతడు తెలివిలేనివాడు కాదు, అతడు మహాజ్ఞాని. ఎందుకు అంటే ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం విశ్వాసంతో ముడిపడినటువంటి జీవితం. ఇది క్రియలతో ముడిపడిన జీవితం కాదు, విశ్వాసంతో ముడిపడిన జీవితం. అయితే ఆ విశ్వాసము క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. మనం గతంలో ధ్యానం చేశాం, విశ్వాసమును బట్టి మనం రక్షణ పొందాం. ఎఫెసీ 2:8 విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. రోమా 5:1 విశ్వాసము ద్వారా మనం దేవుని కుమారులమై ఉన్నాం. గలతీ 3:26 విశ్వాసము ద్వారా విశ్వాసంలో స్థిరులమై మన అపవాదిని ఎదిరిస్తాం. 1 పేతురు 5:9 లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:9 విశ్వాసమును బట్టి మీరు నిలుచున్నారు. రోమాపత్రిక 11 విశ్వాసమును బట్టే నడుచుకొనుచున్నాము, వెలుచూపును బట్టి కాదు. 2 కొరింథీ 5 విశ్వాసమును బట్టి మనం మృతి పొందుతాం. విశ్వాసం బట్టి రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం, విశ్వాసం ద్వారా దేవుని పిల్లలమయ్యాం, విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నాం, విశ్వాసం ద్వారా నిలబడుతున్నాం, విశ్వాసం ద్వారా అపవాదిని ఎదిరిస్తున్నాం, విశ్వాసం ద్వారా విజయం పొందుతున్నాం, విశ్వాసము ద్వారా మన హృదయాలు దేవుడు పవిత్రపరుస్తున్నాడు, విశ్వాసము ద్వారా మనం కొనసాగుతూ ఉన్నాం. ఒకనాడు రాబోద్ది మన విశ్వాసము గలవారమై మృతి పొందుతాం. పౌలు వలె మనం చెప్పగలుగుతాం, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తొదముట్టించింది. కాబట్టి నువ్వు నేను ఏదైనా కాపాడుకోవాలి ఈ లోకంలో అంటే ప్రియులారా విశ్వాసమును కాపాడుకోవాలి. ఎందుకు? ఈ గ్రంథకర్త అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఫెయిత్. విశ్వాసము లేకపోతే నో మ్యాటర్ వాట్ యు డూ, నువ్వు నీ జీవనమంతా కానుక వేసిన, లేదా నువ్వెన్నో మంచి కార్యాలు చేసినా, లేదా నువ్వెంతో గొప్ప కార్యాలు చేసినా, లేదా ఎన్ని నీతి క్రియలు చేసినా విశ్వాసము లేకపోతే, విశ్వాస మూలము కానిది పాపము. బైబిల్ చెప్పే డెఫినేషన్ అది. యూ డూ ఎనీ గుడ్ వర్క్, బట్ ఇఫ్ ఇట్ వాయిడ్ ఆఫ్ ఫెయిత్ ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ గుడ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడదు. కాబట్టి ఈ విశ్వాస వీరుల జాబితాలో ఇంకా ముందుకొస్తే కొంతమంది పేర్లు రాసేస్తున్నాడు ఈ భక్తుడు. అంటే అప్పటికే చాలా సమయం గడిపాడు కాబట్టి ఆయన రాసేస్తున్నాడు. చూడండి 12వ వచనం, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. ఆయనకు సమయం సరిపోలేదు, కానీ మనకు సమయం సరిపోద్ది కదా, టైం ఉంది కదా. అర్జెంట్ ఏమైనా ఉందా? వీ హ్యావ్ బికమ్ సో అర్జెంట్ కదా, ఏదొచ్చినా అయిపోవాలి, టకటక అయిపోవాలి, టకట ఎవరి ఇంటికి పోయామంటే వెంటనే బయటకు వచ్చేయాలా, లేకపోతే మందిరానికి వచ్చామంటే అయిపోవాలి, టైంకి అయిపోవాలి, లేకపోతే మనం తట్టుకోలేము. కాబట్టి మనకైతే టైం ఉందనుకుంటున్నాను. మన దావీదు యొక్క జీవితాన్ని, దావీదు యొక్క విశ్వాసాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం రండి. ఈ కాంటెక్స్లో చక్కని మాట 12వ అధ్యాయంలోంచి మనం చూడవచ్చు. రండి 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదామా? ఇంత గొప్ప సాక్షి సమూహము చాలు, ఆ మాట మనం గుర్తుపెట్టుకుంటున్నాం కదా.
విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాస జీవితంలో మనం ప్రభు వైపు చూడటం ప్రాముఖ్యం. దావీదు యొక్క జీవితాన్ని అపోస్తుల కార్యముల గ్రంథములలో ఆయన సమ్మరైజ్ చేస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. పౌలు గారు మాట్లాడుతూ దావీదు గురించి చెప్తున్నాడు. 22వ వచనం మనం కలిసి చదువుకుందాం, అందరం చదువుదాం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సమయంలో నేను నీ వాక్యం వైపు చూస్తుంటుండగా మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతురండి. ఎవరిని ఏ ఉద్దేశం చేత మీరు ఇక్కడ తీసుకుని వచ్చారో, వారి అవసరత ఏదో, వారి అక్కరత ఏదో మీరు ఎరిగినటువంటి వారు. మానవ సంబంధమైన బలహీనత, హద్దుబాట్లు, భాష, ఉచ్చారణ, ఎక్స్ప్రెషన్, లాంగ్వేజ్, ఈ హద్దుబాట్లన్నిటినీ మీరు కొట్టివేసి ప్రజలకు కావాల్సినటువంటి వాక్య పరిచర్యను మీరు జరిగించండి. ఏ మనుష్యుడు కూడా ఇక్కడ కనపడకుండా, ఏ మనుషుని స్వరం వినపడకుండా కేవలం దేవుని యొక్క స్వరం వినపడటానికి కృప చూపించండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి ఆటంకము, ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ కొద్ది సమయం దేవుని యొక్క వాక్యం మీద మా గమనమాన్ని కేంద్రీకరించడానికి కృప చూపించమని, బలపరచమని, సహాయపడమని మీ దాసుని నన్ను కూడా మీ యొక్క దైవికమైన కృపచేత బలపరచమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి దావీదు. యేసు ప్రభు వారి పేరు తర్వాత బైబిల్లో ఎక్కువ సార్లు పేర్కొనబడిన పేరు దావీదు అని చెప్పవచ్చు. 66 పుస్తకాలుంటే ఒక 12 లేదా 13 పుస్తకాలు తప్ప మిగతా 50 కంటే ఎక్కువ పుస్తకాలలో ప్రతి పుస్తకంలో దావీదు పేరు మనకు కనపడుతుంది. అది కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి లేఖన భాగములలో దావీదు పేరు కనపడుతుంది. ఈ దావీదును చూసినప్పుడు ఈ దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా హృదయానుసారుడైన వ్యక్తి అని చెప్పి దావీదు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మన గురించి కూడా దేవుడు ఇలాంటి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుండు అని మన కోరిక కలగాలి అని నా యొక్క కోరిక. మనలో అంటే దేవుడు మన గురించి ఏం చెప్తాడు? యేసు ప్రభువారి గురించి చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మోషే గురించి చెప్పాడు, నా సేవకుడైన మోషే. యోబు గురించి చెప్పాడు, నా సేవకుడైన యోబు. మన గురించి కూడా దేవుడు ఇలా చెప్తే ఎంత అద్భుతమైన సంగతి. దావీదు గురించి దేవుడు చెప్పాడు, నా సేవకుడైన దావీదు అని. మన గురించి కూడా దేవుడు ఇలా చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దావీదు యొక్క జీవితం చూస్తే ఇది విశ్వాస జీవితం. ప్రియులారా, మన విశ్వాస జీవితం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, విశ్వాసము, మనం ఒకనాడు విశ్వాసం ఉంచాం, రక్షణ పొందాం. కానీ ఆ రోజుతో విశ్వాసం అయిపోలేదు. ఆ రోజుతో విశ్వాసముతో పని తీరిపోలేదు. మన జీవితం ప్రతి దినము కూడా విశ్వాసముతో గడపాల్సినటువంటి జీవితమే. కారణం ఏంటి అంటే, ఎక్కడైనా విశ్వాసాన్ని తూట్లు పొడవాలి అనేది సాతాను యొక్క ప్రణాళిక. వాడి ప్రయత్నాలన్నీ బాయిల్ డౌన్ చేస్తే ఒక్కటే వాడి ప్రయత్నం ఏంటంటే, మన విశ్వాసాన్ని బద్దలు చేయాలి. దాన్నే ఏమంటాం? అవిశ్వాసము అంటాం. ఎక్కడైతే విశ్వాసం కొరత ఉంటుందో అక్కడ అవిశ్వాసం వచ్చేస్తుంది. కాబట్టి ఒకనాడు రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, ఇక నాకు విశ్వాసం ఉంది, ఇంకేం లేదు అనుకోవడానికి లేదు. పౌలు గారు అన్నట్లుగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసములో వృద్ధి పొందాలి. శిష్యులు యేసు ప్రభువారికి విజ్ఞాపన చేశారు. ఏమన్నారు? అయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు.
అయ్యా మాకు వాళ్ళు రెండే కోరికలు అడిగారు యేసుప్రభువు వారు. ఒకటేమో మాకు ప్రార్థించుట నేర్పించు అన్నారు. రెండవది మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అన్నారు. అయ్యా నీలాగా ప్రసంగాలు చేయడం నేర్పించాను లేదు, నీలాగా అద్భుతాలు చేయడం నేర్పించాను లేదు. వాళ్ళు అడిగింది రెండే కోరికలు ఏంటంటే, ఒకటి మాకు ప్రార్థించటం నేర్పించు, రెండవది మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కాబట్టి విశ్వాస విషయంలో నువ్వు నేను నిర్లక్ష్యంగా ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. మన విశ్వాసమును కాపాడుకోవాలి. కారణం ఏంటంటే అవిశ్వాసం అనేది చాలా ప్రమాదకరం. అందుకోసం ఈ గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయంలో, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములు అనలేదు, పాపమును. అంటే ఈజ్ కన్సిడరింగ్ వన్ పర్టిక్యులర్ సిన్. వాట్ ఈస్ దట్ పర్టిక్యులర్ సిన్? ఈ కాంటెక్స్ట్లో చూస్తే అవిశ్వాసము. అందుకోసమే ఈ అవిశ్వాసంతో వచ్చిన ప్రమాదం ఏంటంటే, ఈ అవిశ్వాసముగా ఉండదు. ఈ అవిశ్వాసము అవిధేయతకు దారితీస్తుంది కదా. 3వ అధ్యాయం హెబ్రీ 3, హెబ్రీ 4లో ఆయన అంటాడు, చూడవలసిన అవసరం లేదు కానీ, వారు అవిశ్వాసము చేత అవిధేయత వలననే ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసము. ఈ అవిశ్వాసము అవిధేయతను తీసుకొస్తుంది. ఈ అవిశ్వాసము భయమును తీసుకొస్తుంది. అవిశ్వాసము సనుగును గొనుగును తీసుకొస్తుంది. అవిశ్వాసము దేవుని యొక్క కోపమును తీసుకొస్తుంది. అవిశ్వాసము మన జీవితాన్ని నిష్ఫలముగా చేస్తుంది. అవిశ్వాసము మన గందరగోళంలో పడవేస్తుంది. అందుకోసమే మనం ఎటువైపు చూడాలి అంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. దావీదు యొక్క జీవితంలో చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను 7 విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. 7 కవర్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ 7 విషయాలైతే నేను సిద్ధపడి ఉన్నాను. మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క కార్యమందు విశ్వాసం ఉంచాడు. హీ బిలీవ్డ్, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ దట్ వర్క్ ఆఫ్ గాడ్? మనం చూద్దాం కొద్ది క్షణాల్లో. మొట్టమొదట ఆయన దేవుని యొక్క కార్యమునందు విశ్వాసం ఉంచాడు. రెండవది, హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచాడు. మూడవది, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమయము దాని యందు విశ్వాసం ఉంచాడు. నాలుగవది, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సదుపాయం. ఏం చెప్పుకున్నాం? ద వర్క్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ద టైమింగ్ ఆఫ్ గాడ్, ద ప్రావిడెన్స్, దేవుని యొక్క సదుపాయము, దేవుని యొక్క ఏర్పాటులో విశ్వాసము. ఐదవది, దేవుని యొక్క కృప, దేవుని కనికరం మీద నమ్మకం ఉంచాడు. గాడ్స్ మెర్సీ, గాడ్స్ గ్రేస్. ఆరవది, he has faith in the discipline, the chastisement of God. దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క శిక్షణ, దేవుని యొక్క శిక్ష గద్దింపులో విశ్వాసం ఉంచాడు. ఆరవది, ఏడవది, దేవుని యొక్క నిబంధన యందు విశ్వాసం ఉంచాడు. రండి, మొట్టమొదటిగా ఆయన దేవుని కార్యమందు విశ్వాసం ఉంచాడు. ఏంటి దేవుని కార్యము? ప్రతి విశ్వాసం ఎక్కడ ఆరంభం కావాలి అంటే ఇక్కడ దేవుని కార్యమందు ఆరంభం కావాలి. ఏంటా దేవుని కార్యము? దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము. ఆదాము చేసిన పాపం వలన మనమందరము కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వయస్సులో ఉన్న స్త్రీలైనా పురుషులైనా, చదువుకున్నా చదువుకోకపోయినా, అనారోగ్యంలో ఉన్నా ఆరోగ్యంలో ఉన్నా, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, ఎత్తు తక్కువ ఉన్నా ఎత్తు ఎక్కువ ఉన్నా, ఏదున్నా మనమందరం కూడా పాపులము. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ కారణమును బట్టి ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి, ఆ చిత్తములో వాక్యమైనటువంటి దేవుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా పరలోకమును విడిచిపెట్టి ఆయన శరీరధారిగా ఉండి నరమానవుడయ్యాడు, దైవ మానవుడయ్యాడు.
ఆయన దేవత్వం 100%, ఆయన మానవత్వం 100%. ఆ దైవ మానవుడు నీ కొరకు, నా కొరకు, నీకు బదులుగా, నాకు బదులుగా కలువరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు దేవుని దృష్టిలో నిర్దోషులుగా, నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. మన క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, కేవలం మన విశ్వాసమును బట్టి మనము దేవుని చేత నీతిమంతులమని ఎంచబడుతున్నాం. ఈ విషయము కొత్త నిబంధనలో మనకి తేట తెల్లముగా, క్రిస్టల్ క్లియర్గా తెలపబడింది. కానీ దేవుని స్తోత్రం, దావీదు పాత నిబంధన కాలంలోనే కీర్తనలు రాసినప్పుడే ఈ పాప క్షమాపణ అనేటువంటి సూత్రమును గ్రహించిన వాడై ఆయన రాస్తున్నాడు. 32వ కీర్తన రండి, అక్కడ ధన్యతల గురించి రాస్తున్నాడు. ఎవరు ధన్యుడు అని రాస్తూ మనల్ని అడుగుదారు అనుకుందాం. అయ్యా ఎవరు ధన్యుడు అంటే ఏం చెప్తాం మనం? కొంతమంది చూసారు, అబ్బా దేవుడు భలే ఆశీర్వదించాడు వారిని అనుకుంటాం. ఎప్పుడు వారి కలిమి విస్తరిస్తుంటే యేసు ప్రభువారు అన్నాడు, ఒకని కలిమి విస్తరించడం వాడి జీవమునకు మూలము కాదు అన్నాడు. కానీ మనం అనుకుంటాం, ఒకరు 2 ఇళ్ళు కట్టుకున్నారు అనుకోండి, 3 ఇళ్ళు కట్టుకున్నారు, మనం అనుకుంటాం దేవుడు ఆశీర్వదించాడు. నిజమే, దేవుడు ఆశీర్వాదం లేకుండా ఏం చేయలేరు. కానీ అది మనకొక్కలకే దొరికే ఆశీర్వాదం కాదు. ప్రమోషన్ల మీద ప్రమోషన్ వస్తే దేవుని ఆశీర్వాదం అనుకుంటాం, మంచిదే. కానీ అదొక్కటే ఆశీర్వాదం కాదు. ఏంటి నిజమైన ఆశీర్వాదం? యాకోబు ఆ రాత్రి దేవుణ్ణి పెనుగులాడుతున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు, పోనీయట్లేదు, కాలు మీద కొట్టాడు దేవుడు, అయినా పోనీయట్లేదు. ఏం యాకోబు, ఏం కావాలి నీకు అన్నాడు దేవుడు. యాకోబు ఏమన్నాడు? నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను ఏం తక్కువైంది యాకోబు నీకు? ఆస్తి లేదా? ఒక్కడవే పోయావు, ఇప్పుడు విస్తారమైన మందలు ఉన్నాయి, 4 భార్యలు ఉన్నారు, పిల్లలు లేరా? 11 మంది పిల్లలు ఉన్నారు. ఇంకేం కావాలి యాకోబు నీకు? మీ అన్నను మోసం చేసి జ్యేష్ఠత హక్కు కొనుక్కున్నావు, మీ నాన్న మోసం చేసి ఆశీర్వాదాలను దొంగిలించుకున్నావు, మీ మామ దగ్గర అటు ఇటు అటు కింద పడి మీద పడి మీ మామని మీరు కొట్లాడుకొని మీ మామ దగ్గర నువ్వు ఏమీ లేకుండా పోయి విస్తారంగా సంపాదించుకొని వస్తున్నావు. ఇంకేం కావాలి నీకు? ఇవేవి ఆశీర్వాదాలు కాదు. నువ్వు నన్ను కొట్టినా సరే, నా తొడగూడు వసిలినా సరే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఏంటి ఆశీర్వాదం? నీవు దేవునితో పోరాడువాడవు, దేవునితో ఉండువాడవు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. దేవునితో ఉండేవాడవు, దేవునికి ప్రియుడవు, దేవుని కుమారుడవు. ఇది ఆశీర్వాదం. కాబట్టి కీర్తన 32లో దావీదు చెప్తున్నాడు, ఏంటి ధన్యత? ఏంటి ధన్యత? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏంటి దావీదు ధన్యత అంటే? దావీదు ఏం చెప్పాలా? నేను ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని, ఇప్పుడు రాజయ్యాను. ఎంత ధన్యత ఇది అనాలి. 103వ కీర్తనలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు? దేన్ని మరవకము, ఆయన్ని దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ ఇది ధన్యత. ఏంటి ధన్యత అంటే? పాప క్షమాపణ ధన్యత, రక్షణ ధన్యత. అది లేకుండా లోకంలో నీకు డబ్బు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఇవేవి ధన్యత కాదు. ఎందుకు? అవి ఒకనాడు గతించిపోతాయి. నువ్వెంత పెద్ద ఉద్యోగం చేయి, ఒకనాడు రాబోద్ది, నీకు దండేస్తారు, శాల్వా కప్పుతారు, అంటే నువ్వు బయటికి పో బాబు, నీ వయసు అయిపోయింది అని. నీకంటే వేరేవాడు నీకంటే మంచిగా చేయొచ్చు, నీకంటే పిచ్చిగా చేయొచ్చు, బట్ ఎవరో ఒకరు చేస్తారు. ప్రపంచం ఏమీ ఆగిపోదు. ప్రపంచం మనతోనే ఆరంభం కాల, మనతోనే ముగియదు కదా. మనం ఏమనుకుంటాం, మనం లేకపోతే ఏమైపోద్దో అనుకుంటాం. ఏం కాదు, ఒకనాడు గతించిపోతాయి ఈ లోక సంగతులన్నీ కూడా. కానీ ఏంటి ధన్యత అంటే? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడుట. ఎలా ఎంచబడ్డాడు చూడండి, కింద అంటాడు 4వ వచనం 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని.
యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. అనుకున్నాడు, ఒప్పుకొందును అనుకున్నాడు. ఏం జరిగింది? నీవు నా పాప దోషమును పరిహరి. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో క్రియ అని అడిగారు. యేసుప్రభు వారు చెప్పాడు, ఏంటి క్రియ? యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన పంపిన వానియందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. కాబట్టి వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్? ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, వేర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డైడ్ యాజ్ అవర్ సబ్స్టిట్యూట్. మనకు బదులు, మనకు స్థానంలో మన సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ ఆయన జరిగించాడు. ఈ కీర్తన 32వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను రోమాపత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు తీసుకొని ఈ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి అంశాన్ని వివరిస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనమన్నా? 8వ వచనము చదవండి. ఆ ప్రకారమే 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము, ఈ ధన్యవచనం ఇక్కడ 32వ అధ్యాయం కీర్తనలో తీసుకొని ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏమైనా ఎక్స్పౌండ్ చేస్తున్నాడు అంటే, అయ్యలారా, క్రియలను బట్టి నీతి రాదు. మన క్రియలు మురికి గుడ్డలు వంటివి. మరి నీతి ఎలా వస్తుంది? ఇదిగో దేవుడు ఇవ్వాలి. ఇది దేవుని నీతి. ఎట్లా వస్తుంది? విశ్వాసము ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నువ్వు చర్చికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడవచ్చు, మందిరంలో కానుక వేయచ్చు, మందిరంలో పనులు చేయొచ్చు, కానీ నీ పాప క్షమాపణ అనుభవం అనేది లేకపోతే నీవు దేవుని కుమారుడవు కాదు. అది మొట్టమొదటి మెట్టు ఏంటంటే విశ్వాసము. ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నేను పాపిని, నువ్వు నా కొరకు చనిపోయినావు, నేను నమ్ముతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను అంగీకరించు. చాలాసార్లు మనం ఈ మాట మాడుతుంటుంటాం, యేసు ప్రభుని చేర్చుకోండి అంటాం. మనం చేర్చుకోవడం కాదు, ఆయన మనల్ని చేర్చుకోవాలి. ముందు అసలు ఆయన మనల్ని అంగీకరించాలి. మనం ఆయన రాజుగా చేయటం కాదు, ఆయన మనల్ని అంగీకరించాలి. కనుక ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో, ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఇది ధన్యత. కానీ విశ్వాసంలో తొలిమెట్టు ఏంటంటే రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ. అక్కడ ఏం చదివాం? విశ్వాసం ద్వారా మనకు రక్షణ వస్తుంది, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం, విశ్వాసం ద్వారా మనం దేవుని పిల్లలం అవుతున్నాం, విశ్వాసం ద్వారా దేవునితో సమాధాన పడుతున్నాం, విశ్వాసం ద్వారా దేవుడు మన హృదయాలను పవిత్రపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం విశ్వాసములో ఉంచినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. దాన్నే రక్షణ అంటాం, మారు మనసు అంటాం, పాప క్షమాపణ అంటాం, క్రొత్త జన్మ అంటాం. ఇవన్నీ ఒక్కసారి జరిగాయి. కానీ ఇక్కడ ఏమైనా రక్షణ పొందకపోతే ప్రభు నామమును బట్టి మేము బతిమలాడుతున్నా, దయచేసి మీరు ప్రభు దగ్గరకు రండి. ఆయన మీ జీవితాన్ని మారుస్తాడు. ఏం చేస్తాడు? నీ పాపములు క్షమిస్తాడు. నీ పాపం వల్ల రావాల్సిన ఉగ్రతను దేవుడు తీసివేస్తాడు. జీవ గ్రంథంలో మీ పేరు రాస్తాడు. రాబోయే ఉగ్రతను తప్పిస్తాడు. ఈ లోకమును వదిలిపెడితే మనం ప్రభుతో సదాకాలం ఉంటాం. ఒక రక్షణ లేకపోతే నువ్వు ఇక్కడ ఎంత మంచిగా ఉండొచ్చు. ధనవంతుడు ఈ లోకంలో బాగా సుఖించాడు, కానీ ఒకనాడు వచ్చింది, వాడు అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. కనుక మనం అగ్నిగుండం వెళ్ళడం దేవునికి ఇష్టము కాదు. అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే. కానీ మొట్టమొదటిగా దావీదు ఆ విశ్వాసము కలిగి ఉన్నాడు. పాప క్షమాపణ దావీదు బలులు అర్పిస్తే అనట్లా. మీకు గుర్తుందా? 51వ కీర్తనలో ఏమంటాడు? నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను నీకు అర్పించదను.
తను పాపం చేశాడు, నేను పాపం చేశా, దేవుడు చెప్పాడు కదని చెప్పి ఎన్ని 10 బలులు అర్పించాలా, 100 అర్పిద్దాం రండి అనలే. ప్రభువా నన్ను క్షమించు అన్నాడు. అంటే దావీదు హీ న్యూ ద సీక్రెట్ ఆఫ్ రికన్సిలేషన్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడటం కేవలం విశ్వాసము ద్వారా తప్ప ఇంకా వేరే ద్వారా లేదు. అందుకోసమే హీ బిలీవ్డ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని కార్యమందు విశ్వాసం. రెండవది ఏం విశ్వాసం చెప్పుకున్నాం? దేవుని శక్తి అందలి. మొట్టమొదట దేవుని కార్యమందు విశ్వాసం. దాని ద్వారా మనం ఏం పొందుతున్నాం? పాప క్షమాపణ, రక్షణ పొందుతున్నాం. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. మొట్టమొదటిది దేవుని కార్యమందు విశ్వాసం ఉంచుతున్నాం. దాని ద్వారా మనం ఏం పొందుతున్నాం? రక్షణ పొందుతున్నాం, పాప క్షమాపణ పొందుతున్నాం. రెండవది దేవుని శక్తి యందు విశ్వాసం. ఎప్పుడు శక్తి కావాలా మనకి? బలహీనంగా ఉన్నప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, మన విశ్వాసము పరీక్షించబడ్డప్పుడు, మన విశ్వాసానికి ఎగ్జామ్ పెట్టబడినప్పుడు. చాలాసార్లు పిల్లలకి ఇష్టం లేనిది ఏంటంటే ఎగ్జామ్. సపోజ్ సంబడి కమ్స్, నేను డిగ్రీ వరకు చదివానండి, సర్టిఫికేట్ ఏదంటే నేను ఎగ్జామ్స్ రాయలేను మొత్తం వచ్చు అంటే, నో, దట్ ఈస్ నాట్ అథెంటిక్. అవర్ ఫెయిత్ విల్ బీ అథెంటిక్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ టెస్టెడ్. మన విశ్వాసము పరీక్షింపబడినప్పుడే మన విశ్వాసము యొక్క నాణ్యత బయటపడుతుంది. ఒకనాడు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. సౌలు చాలా ఎత్తైనటువంటి వాడు, ఇశ్రాయేలు అందరూ నిలబడితే వాళ్ళందరికంటే ఎత్తైనటువంటి వాడు. సౌలు కుమారుడు యోనాతాను చాలా గొప్ప యుద్ధ వీరుడు. వారు యుద్ధానికి వెళ్ళారు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో. అక్కడ అవతల వైపు నుంచి ఒక గొప్ప రాక్షసుడు వచ్చాడు. వాడి పేరు గొలియాతు. వాడి గురించి ఇవ్వబడిన డైమెన్షన్స్ ఏంటి అంటే, వాడు 6 మూల జానడు. బైబిల్లో ఒక జానడు అంటే 1.5 feet, అంటే ఆల్మోస్ట్ ఆల్ వెదర్ వీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు. 9 అడుగుల ఎన్ని అంగుళాలు అంటే సమ్వేర్ 9 feet 9 inches, 10 feet అంటే అక్కడ వరకు ఉంటాడు. మేబీ ఉండొచ్చు, దాంట్లో ఏమీ మనం అట్లెందుకుంటారు అనుకోవడానికి లేదు. 9 అడుగుల కంటే ఎక్కువ, దాదాపు 10 అడుగులు ఎత్తున్నవాడు. వాడి కవచము 57 kgs. వాడు వేసుకునే కవచం, వాడి ఈట, దాని ఉండే స్పియర్ హెడ్ ఉంటుంది కదా, అది 7 kgs. అంటే వాడు వేసుకున్న ఆయుధాల బరువే దాదాపు 80 kgs బరువు. వాడు వచ్చాడు, వాడు సవాల్ చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇదంతా యుద్ధాలు ఇవన్నీ ఎందుకు, మీలోంచి ఒకడు రమ్మనండి, మేమిద్దరం పోరాడుతాం, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. అందరూ భయపడ్డారు. అక్కడ రాయబడింది, మిక్కిలి భీతులైరి. చూడండి 17వ అధ్యాయం 11వ వచనం. సౌలు ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి, భయపడిపోయారు. ఇందాక అనుకున్నాం కదా, అవిశ్వాసం వల్ల ఏమొస్తుంది? భయం వస్తుంది. భయము ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిస్బిలీఫ్. మన జీవితంలో కూడా భయపడుతున్నాము అంటే అర్థం మన విశ్వాసం కొంచెం ఎక్కడో బీటలు వారింది అనేటువంటి అర్థం. యెషయా గ్రంథం రాస్తాడు, విశ్వసించువాడు కలవర పడడు. విశ్వాసము భయము ఈ రెండు కలిసి వెళ్ళలేవు. సరే, 17వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి పారిపోగా. క్రైస్తవ జీవితంలో మనకు కూడా చాలాసార్లు గొలియాతులు ఎదురవుతారు. అంటే ఇక్కడ గొలియాత్ అంటే ఎవరంటే, మన శక్తికి మించినవాడు, మన బలమునకు మించినవాడు, మన యొక్క స్తోమతకు మించినవాడు, మన వల్ల కానటువంటిది గొలియాత్. దాదాపు 40 రోజులు గొలియాత్ వస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు, ఇశ్రాయేలీలు పారిపోతున్నారు. ఈ లోపల చిన్న పిల్లోడు వచ్చాడు, 17 ఏళ్ల పిల్లోడు. ఆ పిల్లోడు పేరు దావీదు. ఈ దావీదు రాటమే అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు.
దావీదుకి ఇశ్రాయేలీలకున్న తేడా ఏంటంటే దావీదులో విశ్వాసం కనపడుతుంది, ఇశ్రాయేలీల్లో అవిశ్వాసం కనపడుతూ ఉంది. మన జీవితం కూడా మన విశ్వాసం యొక్క నాణ్యత ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఇలాంటి పరిస్థితుల్లో. అది ఎరుకో గోడలు కావచ్చు, ఎర్ర సముద్రము ప్రవహించటం కావచ్చు, అగ్నిగుండము కావచ్చు, సింహాల బోను కావచ్చు, సన్హెరీబు దండెత్తి రావటం కావచ్చు. అక్కడ మన విశ్వాసము బయలుపడుతుంది. ఇంత శత్రువు చెలరేగుతున్న పరిస్థితుల్లో దావీదు వచ్చాడు. దావీదు వచ్చి విశ్వాసముతోటి మాట్లాడుతున్నాడు. గమనించండి, దావీదు హీఈస్ నాట్ అ మ్యాచ్ టు గొలియత్. గొలియాతు ఎత్తుకి దావీదు ఎత్తుకు సంబంధం లేదు. గొలియాతు ఆయుధాలు దావీదు ఆయుధాలు కాదు. గొలియాతుకున్న పరాక్రమం దావీదుకు లేదు. ఇక్కడ దావీదేదో నేను క్వాలిఫైడ్ అనట్లేదు. తన యొక్క విశ్వాసం ఏంటి అంటే ఆ విశ్వాసం ఇమోషనల్గా వచ్చింది కాదు, ఆ విశ్వాసం ఏదో ఫ్లూక్గా వచ్చింది కాదు, లేక తన సొంత బలము తన సొంత నమ్మకం మీద విశ్వాసము కాదు. కొన్నిసార్లు మన విశ్వాసం దేన్ని బట్టి ఉంటుంది? మన ఇమోషన్స్ని బట్టి ఉంటుంది. నాకు అనిపిస్తుంది అనుకుంటాం. మనకు అనిపించినంత మాత్రాన అది విశ్వాసం కాదు, మనకు అనిపించకపోయినంత మాత్రాన అది కాకుండా పోదు. దావీదు విశ్వాసం దేని మీద ఆధారపడ్డదంటే గతములో దేవుడు తనను ఎలా విడిపించాడు. ఏం చెప్తున్నాడు? సౌలు అన్నాడు, అయ్యా వాడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేసేవాడు, నువ్వు గొర్రెలు కాసుకునే పిల్లోడివి, నువ్వేం పోరాడతావు వాడితోటి? అప్పుడు దావీదు అన్నాడు, నేను గొర్రెలు కాచుకునేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది, దేవుడు నన్ను కాపాడాడు. సింహం వచ్చింది, సింహాన్ని నేను చంపాను. మిగతా వాళ్ళని కథలు చెప్తున్నారా అని ఉంటారు, ఎందుకంటే ఎవరు లేరు అక్కడ. అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు నన్ను ఎందుకు కాపాడు? చాలాసార్లు మనం ఇది మర్చిపోతాం, గతం మర్చిపోతాం. గతంలో దేవుడు ఎలా కాపాడాడు, దేవుడు ఎలా సహాయపడ్డాడు అది మర్చిపోతాం. అమ్మో రేపెట్లను అనుకుంటాం. నిన్న కాపాడిన దేవుడు ఈరోజు కాపాడ్డా, ఈరోజు కాపాడిన దేవుడు రేపు కాపాడ్డా. కానీ దావీదు యొక్క విశ్వాసం యొక్క పునాది ఏంటంటే దేవుని బలము, తన సొంత బలము కాదు, తన శక్తి కాదు. ఇక్కడ దావీదు అక్కడ చక్కని మాటలు చెప్తాడు, సమయం లేదు కానీ ఏమంటాడు? యెహోవా కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. దేవుడికి నీ బలము నీ శక్తి చేత దేవుడు రక్షించేవాడు కాదు. యుద్ధము యెహోవాదే. కానీ మన జీవితంలో కూడా మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు. మరి దేని మీద నమ్మకం ఉంచుదాం? దేవుని శక్తి మీద నమ్మకం ఉంచుదాం, దేవుని బలం మీద నమ్మకం ఉంచుదాం. ప్రభువా నా బలం సరిపోదు, ప్రభువా నా శక్తి సరిపోదు, ఆయన బలము నీకు ఇస్తాడు. నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నిజమే, నువ్వు బలహీనుడవే, కానీ దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచు. అబ్రహాము నమ్మాడు, విశ్వాసము వలన అతడు బలము నొందెను. రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం అవిశ్వాసము వలన 20వ వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చక సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందను. విశ్వాసము నీకు బలమిస్తుంది. కానీ పిల్లరా, నీ నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, కానీ దేవుని శక్తి నీకు నాకు సరిపోయినది. సాతాను అంటాడు, అంత పెద్ద గొలియాత్తో నువ్వేం పోరాడతావు? నీ హైట్ ఏంటి? నీ ఆయుధాలేంటి? నువ్వు గొర్రెలు కాచుకునేవాడివి, వాడేమో గొప్ప యుద్ధ వీరుడు. దావీదు పిల్లవాడు, వాడు చాలా పెద్దవాడు. దావీదుకు యుద్ధ అనుభవం లేదు, వాడికి యుద్ధ అనుభవం ఉంది. దావీదు గొర్రెలు కాచుకునేవాడు, వాడు సైన్యంలో అధికారి. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఇలాంటి బలహీనులను వాడుకొని
లోకంలో ఉన్న జ్ఞానులను గనులను మనం ఏమనుకుంటామంటే మనకి మన వల్ల ఎక్కడైద్ది అనుకుంటాం. దేవుడు కృప మనల్ని బలపరుస్తుంది. ఇక్కడ దావీదు తన యుద్ధాలన్నిట్లో కూడా దేవుని శక్తి మీద నమ్మకం ఉంచాడు. తన శక్తి తన బలము మీద నమ్మకం లేదు. మన విశ్వాస యాత్రలో కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. సాతాను ఏమంటాడంటే ఇంకేం నమ్మకం, అగో గొలియాతు వచ్చాడు చంపేస్తాడు నిన్ను. 40 దినాలు వారు పారిపోయారు, కానీ దావీదు వచ్చాడు, గొలియాతును సంహరించాడు. ఏం రాసుకున్నాం? మొట్టమొదటి దేవుని కార్యమందు విశ్వాసం ఉంచటం రక్షణ, దేవుని శక్తి అందు విశ్వాసం ఉంచటం విజయము. దేవుని శక్తి అందు విశ్వాసం ఉంచటం మనకు విజయము. మూడవది ఏం చెప్పుకున్నాం? దేవుని యొక్క సమయము. పిల్లరా, బైబిల్ దేవుడు హీఈస్ నాట్ ఎ ర్యాండమ్ వాట్ వి సే ఏదో ర్యాండమ్గా అప్పటికప్పుడు అలా ఇలా చేసే దేవుడు కాదు. బైబిల్ దేవుడు చాలా నిర్దిష్టమైన, యాక్యురేట్, ప్రిసైజ్ ప్లానింగ్ ఉన్నటువంటి దేవుడు. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లు ప్రతి దానికి దేవుడు సమయాన్ని నియమించాడు. ఈ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత కాలం పట్టాలో నిర్ణయించాడు దేవుడు. దాంట్లో ఒక్క సెకండ్ కూడా తేడా రాదు. అలాంటి దేవుడు ప్రతి దానికి సమయము నియమించాడు. తన కుమారుని పంపించడానికి కూడా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. దయ్యాలు యేసుప్రభు చూసినప్పుడు ఏమన్నాయి? కాలము రాకమునిపే ఎందుకు వచ్చావు యేసుప్రభు అన్నారు కదా. కాలం రాకమునిపే మమ్మల్ని బాధించడానికి వచ్చావా అన్న. కాలం రాకముందు వచ్చాడు యేసుప్రభు వారు? లేదు, వాడు అబద్ధం చెప్తున్నాడు. యేసుప్రభు కాలం రాకముందు రాలా, వాడికి తెలియదు, వాడి దేవుని కాలం వాడికి తెలియదు. పిల్లరా, బైబిల్ దేవుడు ఏ నాడు కూడా ఒక్క క్షణం లేటుగా వచ్చినవాడు కాదు, ఒక్క క్షణం ముందుగా వచ్చినవాడు కాదు. బైబిల్ దేవుడు ప్రతి దానికి శ్రేష్టమైన సమయం నియమించినవాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే మనకు 10వ తరగతి కూడా వీలైతే 2వ తరగతులు అయిపోవాలా. ఇప్పుడంతా ఇదే ఐఐటి కోచింగ్ అంటే ఏం చెప్తున్నారు? ఇంటర్మీడియట్లో చెప్పే లెక్కలన్నీ వాడికి 7వ తరగతిలో స్టార్ట్ చేస్తున్నారు. మరి తర్వాత ఏం చెప్తారో మనకు తెలియదు. ఏమనంటే ఐఐటి కోచింగ్ అంటున్నారు. ఆదివారం సెలవు లేదు, ఈరోజు కూడా స్కూల్ ఉంది కొంతమందికి. అయితే ఏం చేద్దామని వీళ్ళని ఇట్లా చదివించి, అంటే ఆదివారం లేదు, గేమ్స్ లేవు, ఏం లేవు. ఎక్కడి నుంచి 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా పిల్లల్ని చదివిద్దామని వాళ్ళ ఉద్దేశం. మరి అది వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అదైతే సరైన పద్ధతి అయితే గా. సరే, మనం ఎట్లా తయారైపోయినామంటే అన్నీ మనకు ముందు అయిపోవాలా. వీలైతే మన జీవితం మొత్తం ఒక్క రోజులో అయిపోవాలా. కుదరట్లేదు. కానీ పిల్లలు పుట్టే 9 నెలల టైంను కూడా ఎవరైనా 9 రోజులకే చేస్తాం మేమంటే ఆడికి పోతారు కూడా ప్రజలు. ఇప్పటికే చేస్తున్నారు కదా, వాళ్ళ గర్భం దాల్చకుండా వేరే వాళ్ళతోటి గర్భం సరోగసి ద్వారా పిల్లలు కాదు. కాకపోతే అది టైం కుదరదు కాబట్టి 9 నెలలు ఆగాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ కూడా కట్ షాట్ చేస్తారు. ఇది మానవుని పద్ధతి. కానీ దేవుడు ఆయన తొందరపడేవాడు కాదు. హీ హ్యాస్ పర్ఫెక్ట్ టైమింగ్. దావీదు ఆ విషయాన్ని ఎరిగాడు. దావీదు జీవితం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే గొర్రెలు కాచుకుంటున్నాడు, పాటలు రాసుకుంటున్నాడేమో. ఒకనాడు సమూయేలు వచ్చాడు, వచ్చి రా అబ్బాయి అని పిలిచాడు. పిలిచి సహోదరుల ముందు అభిషేకం చేశాడు. నువ్వు రాజు అవుతావు అని అభిషేకం చేశాడు. దావీదు అనుకున్నాడు, మరి ఇప్పుడు సమూయేలు అభిషేకం చేశాడంటే వచ్చే సంవత్సరం రాజు అవుతానేమో అనుకుని ఉంటాడు పాపం. 17 ఏళ్ల వయసులో అభిషేకం చేశాడు. ఎప్పుడు రాజు అయ్యాడు తెలుసా? 30 ఏళ్ల వయసులో చిన్న సామ్రాజ్యం యోధా గోత్రానికి మాత్రమే రాజు అయ్యాడు. 7.5 సంవత్సరాలు చిన్న గోత్రం, ఒక్కటే 2 గోత్రాలు అనుకోరాదని, యోధా బెన్యామీను. యోధానే, ఒక యోధానే. 7 సంవత్సరాల తర్వాత 37.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు రాజ్యం 12 గోత్రాలకి రాజు అయ్యాడు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? ఇప్పుడే మనం చదివాం, గొలియాతును జయించాడు. ప్రజలందరూ పాటలు పాడారు. దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది. సౌలుకి అసూయ పుట్టింది.
సౌలులో దయ్యం ఉంది, సౌలులో అపవిత్రాత్మ ఉంది. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును చంపుదామని చేస్తుంటే దావీదు పారిపోయాడు. ఎంతకాలం పారిపోయాడు తెలుసా? అంటే గొర్రెల కాపరి గొలియాతును జయించాడు, సైన్యాధిపతి అయ్యాడు, సైన్యంలో అధ్యక్షుడయ్యాడు, రాజుగారికి అల్లుడయ్యాడు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక నెక్స్ట్ సింహాసనమే. రాజుగారి సింహాసనం పక్కన ఉన్నాడు. ఇక రాజుగారు అటు జరిగితే కూర్చోవడమే. అక్కడి నుంచి దావీదు పడిపోయాడు, అంటే తొలగించబడ్డాడు. అడవుల్లో అప్పులు గలవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇబ్బంది గలవారు వస్తే వారికి నాయకుడై పారిపోతున్నాడు సౌలు దగ్గర నుంచి. ఎన్ని సంవత్సరాలు జరిగింది తెలుసా? అది 9 సంవత్సరాలు దాదాపు పారిపోయాడు. ఈ 9 సంవత్సరాల సమయంలో దావీదుకు అవకాశం వచ్చింది. గతంలో చాలాసార్లు చెప్పాను కాబట్టి విపులంగా వివరించట్లేదు. ఏం అవకాశం వచ్చింది? సౌలును చంపటానికి అవకాశం వచ్చింది. దావీదు సౌలును వెతుకుతున్నాడు. దేవుని యొక్క వాక్యం రాస్తుంది, సౌలు అనుదినము దావీదును వెతికినను దేవుడు అతని చేతికి దావీదును అప్పగించలేదు. ఒక దినం వచ్చింది, దావీదును పట్టుకోవడానికి సౌలు గొప్ప సైన్యం తీసుకొని వచ్చాడు. దావీదు గుహలో దాక్కున్నాడు. సౌలు ఇక్కడికి వచ్చాడు, కూర్చున్నాడు టాయిలెట్ కోసం అని చెప్పి. వెనకాల దావీదు, అభిషేక్ ఉన్నారు. వాళ్ళు అన్నారు, రాజు కాదులేండి, దావీదు ఒక్క దెబ్బతో చంపేద్దాం, మన కష్టాలు పోతాయి, మన ఇబ్బందులు పోతాయి, చంపేద్దాం, నువ్వు చంపకు, మాకు చెప్పు. కానీ దావీదు దేవుని సమయమును నమ్మాడు. ఏమంటాడు తెలుసా దావీదు? నేను అతని చంపను, నా పరిస్థితులను నాకై నేను చేతిలోకి తీసుకొని నేను సొంతంగా చెయ్యను. దేవుడు నాకు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను, ముందు లాక్కోను. చాలాసార్లు మనకు ఎట్లా ఉంటుంది? దేవుడు ఇంకా ఇవ్వడు, లాక్కోవాలా. ఒక్కోసారి పరిచర్యలో కూడా అదే ఉంటుంది. దేవుడు ఇంకా మోషే 40 ఏళ్ళ వయసులో అనుకున్నాడు, నేను రెడీ పరిచర్యకి. ఏం పరిచర్య? ప్రజలను విడిపించే పరిచర్య. వెళ్ళాడు, ఆ ఐగుప్తిని చంపాడు, పాతిపెట్టాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు సిద్ధంగా లేవు అన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి అప్పుడు సిద్ధపరచుకొని తీసుకొచ్చాడు. దావీదు దేవుని సమయమును, ఎందుకంటే దావీదుకు తెలుసు సమయం ఎవరిది పర్ఫెక్ట్ అంటే దేవునిది పర్ఫెక్ట్. ఇంకోసారి కూడా సౌలు అక్కడ పడుకుని ఉన్నాడు, దావీదును తరమడానికే వచ్చాడు. దావీదు అన్నాడు, నేను క్యాంపులోకి పోతున్నాను, పాలెంలోకి పోతున్నాను, ఎవరు వస్తారు అంటే అభిషేక్ అన్నాడు, నేను వస్తాను అన్నాడు. ఇద్దరు వెళ్ళారు. సైనికులు మొత్తం ఉన్నారు. అక్కడ రాయబడింది, యెహోవా వారికి గాఢ నిద్ర కలగజేయగా. కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు, ఒక్కడు కూడా లేవలా. దావీదు వెళ్ళాడు, వెళ్ళి నీళ్ళ బుడ్డి ఈట తీసుకున్నాడు. వెంటనే అభిషేక్ అన్నాడు, ఒక్క దెబ్బతో చంపేస్తా. అప్పుడు దావీదు అంటాడు, అతడు యుద్ధమునకు పోయి చచ్చిపోతాడు, లేకపోతే మామూలుగా మరణిస్తాడు, నేను మాత్రం చంపను. రండి ఆ మాట చూద్దామా? 1 సమూయేలు గ్రంథం. దేవుని సమయం అనేది చాలాసార్లు మనకు వచ్చే డౌట్ ఏంటంటే దేవుడు లేట్ చేస్తున్నాడేమో అనుకుంటాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన లేట్ చేసేటువంటి దేవుడు కాదు. ఆయన సమయమును సరిగ్గా ఎరిగినటువంటి దేవుడు. 26వ అధ్యాయము 10వ వచనం, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే దేవుడే నాకు సింహాసనం ఇయ్యాలి, కానీ నేను లాక్కొని నా సొంతంగా నేను చేయను. ప్రియులరా, కొన్నిసార్లు మనకి చాలాసార్లు లైఫ్లో కొన్ని డిలేస్ అనిపిస్తాయి. కొన్నిసార్లు వివాహం డిలే అనిపిస్తుంది, కొన్నిసార్లు పిల్లలు పుట్టడం డిలే అనిపిస్తుంది, కొన్నిసార్లు అనారోగ్యంతో సఫర్ అవుతుంటాం, స్వస్థత దొరకదు, డిలే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాయి, మనకు డిలే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? దేవుడు ఎప్పుడు చేసేది ఇంకా అనిపిస్తుంది. ఎప్పుడు దేవుడు చేసేది ఇంకా? మన టైం దేవుని టైం ఒకటి కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు ఆలస్యము చేయడు. దేవుడు ఆలస్యం చేయడు. హీ నోస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. ఆయన గడ్డి, పక్షులు,
చెట్లు అవి ఎప్పుడు ఎదగాలి, ఎంతకాలం ఎదగాలి, ఎంతకాలం తర్వాత వాడికి పండ్లు రావాలి. ఒకవేళ మనం కనుక దేవుడి ప్లేస్లో ఉంటే ఈరోజు విత్తనం వేయగానే సాయంత్రం కల్లా మొలవాలా, రేపు పొద్దున కల్లా పండ్లు రావాలా, మనం తినాలా, ఏది అంత ఒక రోజులోనే. దేవుడు హీ హ్యాస్ పర్ఫెక్ట్ టైమింగ్. మన జీవితంలో కూడా దేవుడు సరైన సమయము నెరిగిన. అందుకోసం బైబిల్ చెప్తుంది, పేతురు రాస్తూ అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద తగిన సమయం, ప్రతిదానికి సమయము కలదు. గాడ్ హ్యాజ్ అ టైమింగ్. దేవుడు ఏది తొందరపడి చేయడు. యోసేపు కళ్ళు వచ్చాయి. ఏం కళ్ళు వచ్చాయి? తను కట్టలు కడుతున్నారు, తన పని లేచి నిల్చుంది, మిగిలిన పనులన్నీ నమస్కారం చేశాయి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? యోసేపు, మీ అన్నలు నీకు నమస్కారం చేస్తారు, మీ అమ్మా నాన్న నీకు నమస్కారం చేస్తారు. ఎప్పుడు వచ్చే కలలు? బహుశా 15 ఏళ్ల ప్రాయంలో. ఎప్పుడు నెరవేరాయి? 30 ఏళ్ల ప్రాయంలో. ఎప్పుడది? ఆయన ఫరో ప్రధానమంత్రి అయినప్పుడు. ఆ కలల భావం చెప్పాడు, పానదాయకుల అధిపతికి చెప్పాడు, అయ్యా రాజుగారు నీకు ఉద్యోగం మరలా ఇప్పిస్తాడు, అలా నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, మర్చిపోకు అన్నాడు. కానీ వెళ్ళాడు, ఆయన మర్చిపోయాడు. ఎన్ని రోజులు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఒకవేళ ముందే గుర్తొచ్చుంటే ఏమయ్యేది? నేను అనుకోవటము, దేవుని డిక్షనరీలో ముందే వెనకే ఉండవు, కానీ ఒకవేళ అనుకుంటే రాజుగారు చెప్పాడు, అయ్యా ఒక ఖైదీ ఉన్నాడు, పాపం అతను ఏం చేయలేదు అంటే తీసుకెళ్ళేవాడు, వదిలేసేవాళ్ళు, ఎక్కడో సేవకుడిగా పనిచేసుకుంటూ ఉండేవాడు. కానీ ఫరో కల వచ్చింది, అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చెప్పుకున్నాం, మొర్దెకై రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు. ఏం రావాలి? ప్రమోషన్ రావాలి. కానీ రాలేదు. ఒకనాడు వచ్చింది, రాజుగారికి నిద్ర పట్టలేదు, రాజుగారి చరిత్ర పుస్తకాలు చదువుతున్నాడు. మొర్దెకై రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు అని రాయబడింది. మరి ఏమన్నా ఇచ్చారా ప్రమోషన్ అన్నాడు, ఏమి ఇయ్యలేదు అన్నారు. అప్పుడు ఆగిపోయాడు. ఒకవేళ ఇచ్చారు అని ఉంటే పేజీ తిరిగిపోయేది. హామాన్ వచ్చేవాడు, అయ్యా ఒక వాచ్మెన్ వాడు నమస్కారం పెట్టట్లే నాకు, ఆ వాచ్మెన్ ప్రాణం తీసేయాలంటే తీసుకోపో, వాచ్మెనే కదా అనేవాడు. దేవుడు హీ హ్యాస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. ప్రతి జీవి గుప్పిలు విప్పి, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరిక తీరుస్తూ ఉన్నాడు. ఆయనకు సమయము అనేది, ఆయనకు లేట్ అనేది లేదు. అక్కడ దావీదు ఆ విషయాన్ని ఎరిగి దేవుడిచ్చేదాకా ఓపికతో కనిపెట్టాడు. మన జీవితంలో మనకు అవసరం ఏంటంటే పేషెన్స్, ఓపిక. ఎప్పుడైతే దేవుని సమయం కొరకు కనిపెడతామో అప్పుడు మనము సహనము కలిగి ఉంటాం. పేషెన్స్. దేవుని కార్యమందు విశ్వాసం రక్షణ, దేవుని శక్తి యందు విశ్వాసం విజయము, దేవుని సమయమందు విశ్వాసం సహనము, ఓపిక. నాలుగవది అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. నాలుగవది దేవుని యొక్క సదుపాయము, ప్రావిడెన్స్, దేవుని యొక్క ఏర్పాటు. దావీదు ఈ విషయాన్ని బాగా గుర్తెరిగాడు. అందుకోసమే మన ఇందము చదివిన అంశంలో భాగముగానే దావీదు తనంతట తాను సింహాసనాన్ని చీజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సరే, సౌలు చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. ఎవరికి రాజు అయ్యాడు? ఒక్క యూదా గోత్రానికి రాజు అయ్యాడు. మిగతా 11 గోత్రాలకు ఎవరు రాజు? సౌలు యొక్క కుమారుడు ఇష్బోషత్. అతడు బలహీనుడు, యుద్ధం రాదు, చేయగలిగిన వాడు కాదు. ఇప్పుడు దావీదు కావాలంటే యుద్ధం చేసి ఇష్బోషతును చంపి తెచ్చుకోవచ్చు. కానీ దావీదు చంపలేదు, వేచి ఉన్నాడు. అంటే దాని కొరకు కనిపెడుతూ వచ్చాడు, సహిస్తూ వచ్చాడు, ఓపిక పట్టాడు. గాడ్స్ ప్రావిడెన్స్ అంటే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు అని నమ్మాడు దావీదు. చాలా ఉదాహరణలు నేను మీకు చెప్పవచ్చు. ఒకానొక సమయం వచ్చింది, దావీదు యొక్క సొంత కుమారుడే తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కుట్ర చేశాడు.
ఇక అక్కడే ఉంటే దావీదును చంపేస్తాడు ఆ కుమారుడు. ఎవరా కుమారుడు? అబ్షాలోము. అందమైన కుమారుడు, అందమైన ప్రియమైన కుమారుడు. కాబట్టి దావీదు పారిపోతున్నాడు. కాళ్ళు చెప్పులు లేకుండా, పాదరక్షలు లేకుండా, తల మీద బూడిద పోసుకొని ఏడ్చుకుంటూ కొండలు ఎక్కుతూ పారిపోతున్నారు. ఇది చాలదన్నట్లు పక్కన సౌలు కుటుంబీకులలో ఒకడైనటువంటి షిమీ అనేటువంటి వాడు బయలుదేరాడు. వాడు దావీదు పక్క నడుచుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? రాళ్ళేస్తున్నాడు, మట్టి పోస్తున్నాడు, శాపనార్థాలు పలుకుతున్నాడు, తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. పక్కనుండి అభిషేక్ అన్నాడు, రాజా, చచ్చిన కుక్కలాంటి వాడు నా గొప్ప రాజుని తిరస్కరించడం ఏంటి? ఒక్క మాట చెప్పునే వాడు చంపేసి వస్తా అన్నాడు. ఏమంటాడు దావీదు? రండి, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. అందుకు రాజు, సెరూయా కుమారులరా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీర్చుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయట ఏమాశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు. ఇది గాడ్స్ ప్రావిడెన్స్. తిట్టనేయండి, దేవుడు వాటిని నాకు మేలుగా మారుస్తాడు. చాలాసార్లు మన జీవితంలో మనమేమనుకుంటాం, మనల్ని ఒక మాట అంటే మనం 4 మాటలు అనాలి, మనం ప్రతీకారం తీర్చుకోవాలి, మనం పగ తీర్చుకోవాలి. వెన్ వీ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్రావిడెన్స్, ఆ మాట గమనించి, ప్రావిడెన్స్. చాలాసార్లు అందరూ మిరాకిల్స్ అంటుంటారు. మనం బస్ స్టాండ్కి వెళ్ళాం, లేటుకి వెళ్ళాం, బస్సు కూడా లేటుగా వచ్చింది, అది మిరాకిల్ కాదు, ప్రావిడెన్స్. అనగా దేవుడు సమకూర్చి జరిగించాడు. మిరాకిల్ అంటే ఏంటి? ఆ మానవాతీతంగా జరిగేది, మానవాతీతంగా జరిగేది. యేసు ప్రభువారు మిరాకిల్స్ చేశాడు, ఆయన ఇప్పటికీ చేయగలుగుతాడు, కానీ ఎప్పుడు అలానే చేస్తాడని లేదు. ఇక్కడ గాడ్స్ ప్రావిడెన్స్ ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మన సొంతంగా పగ తీర్చుకోవటం, మన సొంతంగా మన కోపమును తీర్చుకోవటం అనేవి మన జీవితంలో ఉండవు. మనం ఏం చేస్తాం? ఎండ్యూరెన్స్, సహిస్తాం. ఏమో దేవుడు మేలు కొరకు ఇది పెట్టాడేమో. నాకు ఆఫీస్లో పనిచేస్తున్నాను, నా మీద చాలా దుర్మార్గుడైన బాస్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు లేడనుకోండి, మరి ఉన్నారని మీరు అనుకోకండి, మామూలుగా చెప్తున్నా, ఉన్నాడు అనుకోండి, దేవుడు పెట్టాడు, గాడ్స్ ప్రావిడెన్స్, దాని ద్వారా నన్ను మారుస్తాడేమో. ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మన సొంతంగా పగ తీర్చుకోవాలా, మన సొంతంగా ఏదో చేయాలా, ఇటువంటిది ఉండదు. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే ఒక్కరోజు కలిగి నాకు విశ్వాసం వచ్చింది అనుకునేది కాదు. ఇది దినము ఉండేటువంటి విశ్వాసం. ఏం చూసాం? దేవుని కార్యమందు విశ్వాసం, అది రక్షణ. మన కొరకు చనిపోయినాడు నమ్మటం. రెండవది దేవుని సమయం, మన సమయం కాదు, దేవుని సమయం, ఆనియందు విశ్వాసం. ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? దేవుని సమయం అందు విశ్వాసం ఉంచడం ద్వారా. రెండవది ఏంటో? దేవుని శక్తి కదా, దేవుని శక్తి అందు విశ్వాసం, మనకు విజయం వస్తుంది. దేవుని సమయం అందు విశ్వాసం, మనము సహనము, పేషెన్స్. ఇంగ్లీష్లో 2 వేర్వేరు పదాలు, పేషెన్స్. దేవుని ప్రావిడెన్స్ యందు విశ్వాసం, సహించటం, ఎండ్యూరెన్స్. ఎండ్యూరింగ్ అంటే వదిలించుకోకుండా, ఓకే దేవుడి శ్రమ పెట్టాడు, ఎట్లా వదిలించుకుందామని ప్రయత్నం చేయకుండా దేవుడు పెట్టాడంటే దానికి ఏదో ఒక వెనకాల ఒక ఉద్దేశము ఉంటుంది. అందుకోసం రాయబడింది కదా, మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మీరు సంపూర్ణులను
అనునాంగులను ఏ విషయములేను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనేడి. సహనము, ఓర్చుకోవటము. దేవుని సమయమందు విశ్వాసమేమో ఆయన సమయం కొరకు కనిపెడతాం. ఆయన సమయం ఎప్పుడు వస్తే దాని కొరకు ఓపికగా కనిపెడతాం. దేవుని ప్రావిడెన్స్ యందు విశ్వాసం ఏంటంటే మనం సహిస్తాం. దేవుడు ఏది కూడా మన జీవితంలో ర్యాండమ్గా కలుగజేయడు. విలాపవాక్యాల్లో రాస్తాడు, నరులకు ఉద్దేశపూర్వకంగా ఆయన కీడునైనను దుఃఖమునైనను కలుగజేయువాడు కాడు. దేవుడేమి గిచ్చి సంతోషించేవాడు కాదు. ఆయన నా జీవితంలో ఒక కొరత, ఒక లేమి, ఒక అనారోగ్యము లేదా ఒక శ్రమ పెట్టాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఆయనకు ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశం? మనల్ని ఆయన రూపంలోకి మార్చటం. కాబట్టి నువ్వు నేనేం చేయాలా? సహించాలా. క్రైస్తవ జీవితమే సిలువను మోసే జీవితం, సిలువను ఇసిరేసే జీవితం కాదు, సిలువను మోసే జీవితం. దావీదు భరించాడు. చిన్న కథ చెప్తూ ఉంటారు. ఒక సహోదరి తన జీవితంలో సిలువని చాలా బరువుగా చూస్తూ ఉంది. చూస్తే అందరూ సిలువలు చాలా తేలిగ్గా ఉన్నాయి, తన సిలువేమో చాలా పెద్దగా, చాలా బరువుగా ఉంది. మనకు కూడా చాలాసార్లు అనిపించేది ఏంటంటే మన శ్రమే ప్రపంచంలో అతిపెద్ద శ్రమ. మిగతా వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు, మనకు ఒక్కలమే శ్రమలో ఉన్నాం అనుకుంటాం. ఆ సహోదరి కూడా అలానే అనుకుంది. అందరూ వెళ్తున్నారు, ఈమె సిలువ చాలా బరువుగా ఉంది. కాబట్టి ఆమె ఏం చేసిందంట, ఒక ఫన్నీ స్టోరీ, నిజం కాదు, రంపం తీసుకొని అటు ఇటు చూసి ఎవరు లేరని చేసి సిలువ సగానికి కోసుకుందంట. కోసుకొని పడేసి ఈ చిన్న సిలువ వేసుకుని అబ్బా ఇదంతా బాగుందని చెప్పి మంచిగా సంతోషంగా ముందుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద అగాధం వచ్చింది. దాంట్లో అందరూ ఏం చేస్తున్నారంటే ఎవరి సిలువ వాళ్ళు అట్లా నిచ్చెనలాగా వేసుకొని ముందుకు దాడుతున్నారు. ఈమె కూడా వేద్దాం అనుకుంది, కానీ ఏముందాడా? సగం సిలువే ఉంది. కాబట్టి ప్రభువు మన జీవితంలో ఆయన ఒక శ్రమ అనుమతించాడు, దాని వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. సో వీ హ్యావ్ టు ఎండ్యూర్ ఇట్. మనం దాన్ని సహించాలి. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, దాన్ని తన మీద మోపినవాడు యెహోవాయే. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నా భారము తేలిక, నా కాడి సులువు. ఆయన కాడి మనం మోయటం. ప్రభువా ఇది నేను సహిస్తాను, ఇది నేను మోస్తాను. ఎందుకు? మోషే అనుకున్నాడు, అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో సమూహం. పౌలు గారు అంటాడు, క్షణమాత్రముండు చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచుండగా. నిజమే, శ్రమ ఇబ్బందే, కానీ సహించు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడో లేదో నాకు తెలియదు, ఇక్కడ కూడా ఇస్తా అన్నాడు, కానీ అక్కడ మాత్రం తప్పనిసరిగా ప్రతిఫలము దొరుకుతుంది. వచ్చే వారం మిగిలిన విషయాలు మనం చూద్దాం. ఈ విశ్వాసం కలిగి జీవించటానికి దేవుడు మనకు సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో దావీదు యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. దావీదు విశ్వాసంలోని పలు పార్శ్వాలను మేము చూడటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. దావీదు దేవుని యొక్క కార్యమందు, ఆ సిలువ కార్యమందు విశ్వాసం ఉంచాడు. ఆ కారణమును బట్టి తను చెప్పగలిగాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, తన అతిక్రమల పరిహారం పొందినవాడు ధన్యుడు అని. దావీదు దేవుని సమయమందు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాడు. గొలియాతు వచ్చినా, ఫిలిస్తీన్లు వచ్చినా, తన జీవితంలో ఏ యుద్ధం వచ్చినా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు. అబ్షాలోము మీద నుంచి పారిపోతున్నప్పుడు కూడా అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రవ్వా అని ప్రార్థన చేశాడు. దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దేవుని కార్యమందు విశ్వాసం మాకు రక్షణ, దేవుని శక్తి అందు విశ్వాసం మాకు విజయం, దేవుని సమయమందు విశ్వాసం మాకు సహనము, ఓపిక, దేవుని ప్రావిడెన్స్, దేవుని యొక్క సమకూర్చి జరిగించటం మీద విశ్వాసం మా జీవితాలకి సహించటం నేర్పించి, ఒకనాడు
సహించువాడు ఆయనతో సహించినలా ఆయనతో పాటు ఏలుదురు అని రాయబడుతూ వచ్చింది. సహించుట ద్వారా మేము ప్రతిఫలం పొందుతాం. ఈ విషయాలు మేము మర్చిపోకుండా మా ఆత్మీయ యాత్రలో ప్రభా దేవుని కంటే ముందు పరిగెత్తకుండా, లేకపోతే ఇది అయ్యే కాదులే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోకుండా దేవుని కొరకు కనిపెట్టడానికి, విశ్వాసమును కాపాడుకోవడానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే మనం మోకరించి ప్రభువులలో యోగ్యంగా పాల్గొందాం.